హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎమ్మీ టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు. నో షుగర్, నో గ్యాస్, నో కుకింగ్, నో ఓవెన్ ఎనీ. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో టేస్టీ స్వీట్ని అయితే నేను తయారు చేసి చూపించాలనుకుంటున్నానండి. 5 మినిట్స్లో తయారు చేసుకో. జీడిపప్పుని, యాలకులని వేసి మిక్సీ పట్టుకోవాలి. వేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అయిందో. దాంట్లోనే మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలా మెత్తగా పౌడర్లా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మన స్వీట్ చాలా బాగా వస్తుంది. ఏ విధమైన కుకింగ్ అవసరం లేదండి. చాలా ఫ్రీక్వెంట్గా చేసుకోవచ్చు ఈ స్వీట్. ఎందుకంటే షుగర్ కూడా వాడట్లేదు, హెల్తీగానే ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా ఫైన్గా పేస్ట్ అయిందో. ఇందులోనే మనం కొంచెంగా గీని యాడ్ చేసుకోవాలి. గీని యాడ్ చేసి మెత్తగా కలుపుకోవాలండి. చూడండి గీని యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చెప్తాను. వాటికి సరిపడా ఎంత పడుతుందో అంత సరిపడా గీని అయితే యాడ్ చేసుకొని మెత్తగా మొత్తం మిక్స్ అయ్యేలా మన చేత్తోని మిక్స్ చేసుకోవాలి. ఒక పక్కన ఒక ప్లేట్ తీసుకుని దానిలో నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలండి. దీని మిశ్రమాన్ని అందులో వేయడానికి రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు నెయ్యి పౌడర్ అంతా మిక్స్ అయ్యేలా మనం చేత్తో మెత్తంగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చాలా టేస్టీగా ఉందండి. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఏదైనా చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టండి. హెల్తీగానే ఉంటుంది. షుగర్ యాడ్ చేయలేదు కాబట్టి. బెల్లంతోనే చేసుకుంటున్నాం కదా. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఎలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా మనము స్పూన్ హెల్ప్తో అలా చేసుకోవాలండి. మరీ థిక్గా కాకుండా నార్మల్ మీడియం సైజులోనే అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న కాజు, బాదంని ఇలా గార్నిష్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే పిస్తా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అలా పిస్తా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత మనం కాజు కట్లీ షేప్లో అయితే మనం స్వీట్ని కట్ చేసుకుందాము. చూడండి స్వీట్ని కాజు కట్లీ షేప్లో ఇలా కట్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అచ్చం కాజు కట్లీలానే ఉంటుందండి. చేసి చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కట్ చేసుకున్న స్వీట్ని సపరేట్ చేసుకోవాలి పీసుల్లో. చూడండి ఆ షేప్లో కట్ చేస్తే ఏంటంటే చూడడానికి అందంగా కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. కాజు కట్లీ షేప్లో కనిపిస్తుంది. పిల్లలకి కాజు కట్లీ స్వీట్ తిన్నానంటే ఎంత మంచిగా లైక్ చేస్తారో. ఆ కాజు కట్లీ స్వీట్ కంటే బాగుంటుందండి, అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చూస్తుంటేనే యమ్మీగా అనిపిస్తుంది. చూడండి స్వీట్ ఈజ్ రెడీ. ఓన్లీ 5 మినిట్స్లో 3 ఇంగ్రీడియంట్స్తో స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ ఇంతవరకు మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, keep watching. Bye.